ఉడక గసంది 1 టీ స్పూన్ వేసుకుందాం. టేస్ట్ బాగా వస్తుంది. ఉంటే వేసుకోవడం లేకుంటుంది. 2 కలిపి పట్టింది. చల్లగా ఏంటంటే గట్టిగా అయిపోతుంది. కొత్తిమీర వేసుకుందాం. అది బంద్ చేసుకుంటుంది. అట్లా ఆయిల్ ఇవ్వాలి. ఆయిల్ ఇస్తేనే టేస్ట్ బాగుంటుంది. తగ్గేదే లేదు టేస్ట్లో మాత్రం. లివర్ అయినా ఏదైనా టేస్ట్ ఓ లెవెల్లో టేస్ట్ ఏం చెప్పలేదు ఇక కమ్మతనానికి మాత్రం సూపర్. సరే మమ్మీ ఏం చేస్తున్నావు? ఏవో లివర్ ఫ్రై చేస్తున్నా. మనం లివర్ ఫ్రై లేదు కదా, చేద్దామని రెడీ పెట్టుకుంటున్నా. మటన్ లివర్ ఫ్రైయా? మటన్ లివర్ ఫ్రై. ఇలా కిడ్నీ ఉడుకున్నది. ఏంటంటే వాళ్ళకు ప్రాసెస్ చూపించామని చేస్తున్నా అంతే. మంచి హెల్త్ కూడా మంచిది కదా, మంచి బ్లడ్ వస్తుంది అని అంటారు. ఇది ఐరన్ ఉంటది. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు ఐరన్ తక్కువ ఉంటది. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకు ఐరన్ తక్కువ అవుతుంది. అలాగే టాబ్లెట్ వాడే బదులు ఇట్లా లివర్ మటన్ లివర్ ఫ్రై. ఎందుకంటే వాళ్ళకు టాబ్లెట్లు ఇస్తారు. ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇయ్యకుండా అట్లా వాడకుండా ఎక్కువ మనము మన బాడీ తయారు చేయాలి ఐరన్ అన్నది నేను ఇప్పుడు అందుకని ఫుడ్ ద్వారా తయారు చేసుకోవాలని అర్జెంట్ చేస్తున్నాను. పావుకిలో చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ వేసుకోవాలనుకున్నా ఎక్కువ వేసుకోవచ్చు. మీరు వేసుకునేటి ఎవ్రీ ప్రాసెసింగ్ లో కట్ అయినా ఏం కాదు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ కావద్దు, కారం ఉప్పు కట్ కావద్దు. ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే లివరు అదేంటంటే ఇది మేక లివరు చాలా మంచిది. అర్జెంట్ తీసుకొచ్చి నేను చేయాలనుకుని చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళకు ఇది కంపల్సరీ పెట్టాలి. వాళ్ళకి ఐరన్ తక్కువైపోతుంది. ఐరన్ కోసం మమ్మీ మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసింది. ఒక మంచి మాట చెప్పుదండి మమ్మీ. మంచి మాట చెప్పన్నా. ఏంటంటే మనము కష్టాలు వస్తాయి, చీకటి లాగా వస్తుంది కష్టం వచ్చినప్పుడు. ఇక మనం అది మంచిగా ఉన్నప్పుడు వెలుగులాగానే ఉంటది. ఆ చీకట్లో ఉడక గట్టిగా మనం పోరాడి మన ఏంటంటే ఒక గెలుపులాగా మనం ఏంటంటే ముందు గెలిచేలాగా ప్రయత్నం చేయండి. మీరు చేసి మీరు ఎట్లా మీరు వెలుగులకు వస్తారన్నది మీరు అనుకొని చెయ్యాలి. ధైర్యంగా ఉండాలి మాట ఇది. ఏంటంటే వెలుగులో ఖచ్చితంగా రెడీ చేయాలి. చీకట్లోకి పోయి మాత్రం రెడీ కాకూడదు. చీకటి నుంచి మన కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఉండయని కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. చీకట్లో మొత్తం ఏమో మనకు ఆ రోజు గుడక మంచిగా ఉండదు, ఏం అర్థం కాదు. ఆ టైంలో మనకు ఏంటంటే మనకే విసుకొస్తుంది. ఆ రోజు మాత్రం మీరు మంచిగా ఆలోచించి మంచి వెలుక్కోండి. వెళ్తారు కన్నాడు 10 మందిలో తిరిగేతాం స్టార్ట్ చేయరు. 10 మందిలో కొండ్రి ఏడికన్నా వండ్రి. మీకు ఏ హ్యాపీగా హ్యాపీగా ఉంటారో మీరు అక్కడికి వెళ్ళుండ్రి. మీరు ఎక్కడ మీరు రిలాక్స్ అవుతారు అన్నది మీకు తెలిసి ఉంటుంది. అట్లా ఇక మంచి మాట నచ్చిందా నచ్చలేదా చెప్పుర్రి. నాకు నచ్చింది, మీకు నచ్చితే కామెంట్ చేయర్రి. నచ్చింది. ఒక మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి. ఒక మంచి కామెంట్ నేను చదువుతా. చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు. మమ్మీకి నేను ఏ కామెంట్ చదువుతున్నానో కూడా తెలియదు. మరి కామెంట్లు పెడతారు నాకు చెప్తారు అప్పుడప్పుడు. సదాశివరెడ్డి గారు, దేవతల సంభాషణ, అమృతం తాగి మేము దేవతలం అయిపోయాము, కానీ నేత్ర ఛానల్ వంటలు అమోఘం. మిల్ మేకర్ బిర్యానీ మాకు కొత్త ఇంట్లో ట్రై చేస్తాము. టి సదాశివరెడ్డి, పెరుమల్లపల్లి, తిరుపతి అని పెట్టిరు. మంచి కామెంట్ చేసిరు. థ్యాంక్ యూ సదాశివరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయండి, బాగుంటది. పిల్లలకు నచ్చుతుంది, పెద్దలకు నచ్చుతుంది, చాలా బాగుంటది. ఏదాని కొరకు ఏం చెప్పలేను. చేయండి.
చేయూరి. థ్యాంక్స్, మీరు ఇలా వంటలు చేస్తారు, మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, మంచి కామెంట్ చేసిర్రు. ఇదంతా ప్రాసెస్ చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే నచ్చింది అనుకో మొత్తం చూడుది, నచ్చింది అనుకో వదిలేయండి. ఇది చాలా ఆరోగ్యం. నేనైతే మెయిన్ విషయం ఫస్ట్ చెప్పేసిన, నేను ఇది ఎంత ఆరోగ్యము. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి కాకుండా మనకైనా ఐరన్ తక్కువ ఉంటే తినచ్చు. మనం తింటే మనం ఏంటంటే ఒక 10 రోజులకు వస్తారు, 2 రోజులకు వస్తారు, ఎట్లా వీలైతే అట్లా ఒక ఇది తెచ్చుకున్న ఒక దేని అనేది నోటి. సూపర్, చూపెట్టేద్దాం. ఏమేం కావాలో చెప్తా. లివర్ ½ కిలో, ఎందుకంటే మేము ఎక్కువ లేము కాబట్టి మాకు సరిపోయేటంత. ఇక మీరు ఎక్కువ ఉన్న వాళ్ళు 1 కేజీ తెచ్చుకొని వండుకోరు. ఇలా కిడ్నీ కూడా ఉన్నది అవి 2 కూడా కండుకోవచ్చు వేసుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న ఇప్పుడు. కారం, ఇగో మిరియాల పొడి, కస్తూరి మెంతి, పసుపు, ఉప్పు, ఇది గరం మసాలా, సాజీరా, ఆనియన్, ధనియాల పౌడర్, ఇక కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇంతలనే ఇక మీరు ఏది మిస్ చేస్తావో అది చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఇవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది. అన్నీ వేసుకోవాలి, బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మీరు వేసుకునేది చూడండి. ఇది మామూలుగా సింపులే కదా, చేసుకుందాం పని. ఇట్లా మనం ఏంటంటే లివర్ అన్నది ఇట్లాంటి కడాయిలలో చేస్తే బాగుంటుంది. దీంతో 2 స్పూన్లు గరం కానీ కరివేపాకు, అదే పచ్చిమిర్చి, కరివేపాకు 2 వేసుకుంటున్నా. ఇది ఫ్రైలలో పచ్చిమిర్చిని కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లయితే ఆనియన్ ఇది గోలాలి, మంచి గోలాలి. ఇది గోలినాక ఇంకా కరివేపాకు ఇవి కొంచెం గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచేసుకోండి. టీ స్పూన్ సగం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోలితేనే టేస్ట్ బాగుంది. పచ్చితనం మొత్తం పోవాలి. మనం వేసుకుంటే కడాయిలో చేస్తేనే ఫ్రై లెవెల్ ఉంటుంది. ఇక లేకుంటే ఏదో దాంట్లో ఇది చేయనే చేయదు, కొంచెం వెడల్పున్న దాంట్లో ఏది మెల్లెట్లు వస్తుందా, వస్తుందా, బాగుంటుంది ఫ్రై. లివర్ ఫ్రై అయినా, మన చికెన్ ఫ్రై అయినా, మటన్ ఫ్రై అయినా, ఇవన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలింది. ఇప్పుడు పసుపు తీసుకున్న సరి, ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తుంది. ఉప్పు ఏంటంటే ఇట్లా ఆయిల్కి వేసినాం అనుకో టేస్ట్ బాగా వస్తుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు కస్తూరి మెంతి వేస్తాం కొంచెం వేస్తాం. అన్నీ నూనెకి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి. ఈ గరం మసాలా టీ స్పూన్, ధనియా పౌడర్ టీ స్పూన్. అలా వాటర్ వెళ్తుంది కాబట్టి మిరియాల పొడి కొంచెం చిటికడంత, కారం 2 టీ స్పూన్లు. అలా వాటర్ వెళ్తాయి కదా, మనము వాటర్ వెళ్ళాక మనం వేస్తే అన్నది పచ్చి పచ్చి ఉంటాయి. ఇవన్నీ కొంచెం గోలితే టేస్ట్ వస్తాయి. అట్లా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా గోలింది అనుకో, మనము కారం ఉప్పు అన్నీ గోలినాయి అనుకో. ఇప్పుడు మంచిగా ఉడకాలి. ఇలా వాటర్ వెళ్ళాలి, వాటర్ అన్నది ఇంకిపోవాలి. ఇక నీకు వాసన ఉంటుంది, ఫ్రై మంచిగా ఉంటుంది. అంత బాగా ఇలా వాటర్ అన్నది పోయేది. ఇక్కడ అన్నం అవుతుంది, మరి అన్నం ఉడుకుతుంది కానీ ఉడకని. వాటర్ ఎట్లా నీళ్ళు వేసినప్పుడు వాటర్ లేకుండా కదా, ఇట్లా ఈ వాటర్ మొత్తం ఇనకాలి. ఇట్లా ఈ వాటర్ ఉండద్దు, ఇంకా డ్రై కావాలి ఫ్రై అంటే. నీసు వాసన ఉండదు, కొద్దిగా ఉడకాలి. ఇంకా కొద్దిగా ఈ వాటర్ వెళ్ళిపోయిందంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు
ఉడక గసంది 1 టీ స్పూన్ వేసుకుందాం. టేస్ట్ బాగా వస్తుంది. ఉంటే వేసుకోరు లేకుంటుంది. 2 కలిపి పట్టింది. చల్లగా ఏంటంటే గట్టిగా అయిపోతుంది. కొత్తిమీర వేసుకుందాం. అది బంద్ చేసుకుంటుంది. అట్లా ఆయిల్ ఇవ్వాలి. ఆయిల్ ఇస్తేనే టేస్ట్ బాగుంటుంది. తగ్గేదే లేదు టేస్ట్లో మాత్రం. లివర్ అయినా ఏదైనా టేస్ట్ ఓ లెవెల్లో టేస్ట్ ఏం చెప్పలేదు ఇక కమ్మతనానికి మాత్రం సూపర్. సరే మటన్ లివర్ ఫ్రై చూడండి ఎంత మంచిగా చేసింది మమ్మీ. ఇలా అన్నంలో మంచిగా కలుపుకొని కూడా తినొచ్చు. ఇంకా దగ్గరికి వేసుకోవాలనే వేసుకోవచ్చు. ఇంకా ఫ్రై చేసుకోవాలనుకున్నా దాన్ని కొద్దిగా దగ్గర చేసేస్తే వేడిగా ఉందన్న వేడి ఉంది. లివర్ ఫ్రై వేసుకుంటున్నా. మీకు ఇష్టమా లివర్? మటన్ లివర్, చికెన్ లివర్ కూడా వేస్తుంది మమ్మీ. అది కూడా వస్తుంది వీడియో. లివర్ ఫ్రై చేసుకొని వేడి అన్నంలో, ఇది మంచి ఐరన్ ఫుడ్ చేసుకోండి, హెల్త్కి మంచిది. వేడి అన్నం. పొగలు కనిపిస్తున్నాయా మీకు? పొగలు కనిపిస్తాయి. లివరు 2 వేడిగా ఉన్నాయి. లివరు సూపర్ ఉంది. లివర్ బా రొట్టెనే తినేసేయచ్చు, అంత బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అంతా అన్నీ మమ్మీ కొబ్బరి పౌడర్, గసగసాల పౌడర్ వేసింది కదా, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. బాగుంది, సూపర్, చాలా టేస్ట్ ఉంది. చేసుకోరి, హెల్త్కి మంచిది కదా, చేసుకోరి. బ్లడ్ ఐరన్ వస్తుంది. అన్నంలో కూడా పెట్టుకొని తినొచ్చు. అన్నంలో కూడా సూపర్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. మీకు ఇష్టమా వాళ్ళు కామెంట్ చేసి చెప్పుకొని మాకు ఇష్టమని. బాగుంది, ఎక్సలెంట్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్టిమేట్ టేస్ట్, బాగుంది.